స్వర్గలోకంలో ఓ విచిత్రమైన నిశ్శబ్దం. ఒకటిగా నిల్చున్న దేవతల ముఖాల్లో నిస్సహాయత. శరీరాలలోన వెలుగు మసకబారిపోయింది. ఇంద్రుడు చేతిలో వజ్రాయుధం పట్టుకుని పరాభవాన్ని తలచుకుంటూ అన్నాడు, సప్తలోకాల శక్తి మాలిన్యమైపోయింది. దుర్వాసముని శాపం మన జీవితమే మార్చేసింది. విజ్ఞానవంతులైన బ్రహ్మదేవుడితో సహా అందరూ ఒకే మాట పలికారు, విష్ణుమూర్తిని ఆశ్రయించాలి. బ్రహ్మలోకంలో వెలుగుతో మెరిసే సింహాసనంపై విష్ణుమూర్తి కూర్చున్నాడు. లక్ష్మీదేవి పక్కన ఉంది. ఇంద్రుడు నమస్కరిస్తూ విన్నవించాడు, స్వామి, మా లోక భారం మించిపోయింది. దయచేసి మార్గం చూపండి. విష్ణువు గంభీర స్వరంలో జవాబు ఇచ్చాడు. ధర్మ పునరుద్ధరణకు సముద్రమంతనం చేయాలి. అమృతాన్ని పొందాలి. దేవతల కళ్లలో ఆశ కనపడింది. కాని విష్ణువు తర్వాత చెప్పిన మాట ఆశ్చర్యపరిచింది. అసురులతో చేతులు కలపాలి. ఇంద్రుడు కంగారుగా చూశాడు. బ్రహ్మస్పతి గంభీరంగా తలూపాడు. విష్ణువు తన 4 చేతులలో ఒక చేతి ఉంగరంతో సముద్రాన్ని సూచిస్తూ అన్నాడు, వైదిక మంత్రాలతో, సమాన సంకల్పంతో చలించు. మైత్రి చేసేది తాత్కాలికమే అయినా ఫలితం శాశ్వతమవుతుంది. దేవతలు ఆశ్చర్యంతో తలలు తిప్పినా వారు ఒప్పుకున్నారు. ఇంద్రుడు, బ్రహ్మస్పతి కలిసి పాతాళలోకానికి వెళ్లి బలిచక్రవర్తిని ఎదుర్కొన్నారు. బలి కన్నెత్తి చూసి ప్రశ్నించాడు, ఒప్పందమా? నన్ను మోసం చేయాలనుకున్నారా? బ్రహ్మస్పతి మెల్లిగా చెప్పాడు, మేము అమృతాన్ని పొందాలని చూస్తున్నాం. మిమ్మల్ని భాగస్వామిగా కోరుతున్నాం. బలి క్షణం ఆలోచించి నవ్వాడు, నిజమేనా? చెడు కూడా అమృతాన్ని ఆశిస్తుందన్నమాట. ఇలా చర్చా సమయంలోనే శాంతియుత సమ్మతి ఏర్పడింది. దేవతలు, అసురులు కలసి మండర పర్వతాన్ని తీసుకుని సముద్రతీరానికి తీసుకువచ్చారు. పర్వతం నీలాకాశం తాకుతుంది. విష్ణువు దృష్టిని కేంద్రీకరించాడు, ఇది మంత్రశక్తి కాదు. మీ క్రమశిక్షణే విజయానికి మార్గం. అయితే పర్వతాన్ని సముద్రంలో ఉంచగానే అది మునిగిపోయింది. విష్ణువు నవ్వుతూ తన రూపాన్ని మారుస్తాడు. ఒక అద్భుతమైన కూర్మం అవతారంలో సముద్రాన్ని చీల్చుతూ పైకి వస్తాడు. అతని పెద్ద వీపు మీద మండర పర్వతం నిలబడింది. శక్తి పునరాగమనమైనట్టు అనిపించింది. వాసుకి నాగరాజు స్వయంగా ముందుకు వచ్చి పర్వతాన్ని చుట్టేశాడు. దేవతలు తోక భాగం పట్టారు. అసురులు తల భాగం. వాసుకి ఉరుములతో తలపెట్టాడు, ఈ యుద్ధం శరీరం కాదు, సంకల్పాల మధ్య. పర్వతం తిరుగుతుంది. సముద్రం ఉప్పొంగుతుంది. ఆకాశాన్ని తాకే అలలు. ఇంద్రుడు గట్టిగా అరవగా అసురులు వంక చూపారు, మా శక్తే ఎక్కువ. విజయము మా వశమే. కాని సమతుల్యతే విజయానికి గమ్యం అని దేవతలు గంభీరంగా ప్రతిపాదించారు. తీవ్ర సముద్ర మనల్లో మొదటగా వెలువడింది. ఒక భయంకరమైన నీలిపొగ. బ్రహ్మస్పతి కంగారుగా అరవగా, ఇది కాలకూట విషం. అసురులు భయంతో వెనక్కి జరిగారు. దేవతలు అసహాయంగా చూశారు. విష్ణువు బ్రహ్మను చూశాడు, ఇది శివుడి భాగ్యం మాత్రమే. అందరూ ఒక స్వరం, నీలకంఠుడే మన ఆశ. కైలాస పర్వతం. శివుడు తన ధ్యానాన్ని విరమించి విచక్షణతో ముందుకు వచ్చాడు. లోకక్షేమం కోసం నేను దీనిని గ్రహిస్తాను అన్నాడు. పార్వతీదేవి భయంతో ఆయన గొంతును పట్టువేసింది. విషం అక్కడే నిలిచిపోయింది. శివుడు నీలకంఠుడు అయ్యాడు. విష వదిలినా శివుని ముద్దులోకానికి జీవం ఇచ్చింది. శివుడి త్యాగం అనంతరం ఆకాశమంత గాఢమైన మౌనం విరిగిపోయింది. మళ్లీ సముద్ర మథనం మొదలైంది. మంద్రపర్వతం తిరుగుతూ కూర్మావతారంగా విష్ణువు దిగువన నిలబడి మథనాన్ని సమర్థంగా నిలబెట్టాడు. వాసుకి నాగం మధ్యలో చేరి, దేవతలు ఒకవైపు, దానవులు మరోవైపు బలంగా లాగుతూ సముద్రాన్ని గర్జించేలా చేశాయి. అలలు ఆకాశాన్ని తాకుతూ ఆ శబ్దం సృష్టి అంతటినీ కంపించింది. ఒకవేళ సముద్రపు గర్భంలో నుండి ఒక ప్రకాశవంతమైన తెల్లపాడి బయలుదేరింది. అది కామధేనువు, కలలు నెరవేర్చే దివ్య గోవు. ఆమె అడుగులకు పుష్పాలు వర్షంగా కురిశాయి. మునులు చేతులు జోడించి నమస్కరించగా దేవతల కళ్ళు ఆమె మహిమను చూసి ఆశ్చర్యంతో నిండిపోయాయి. తదుపరి ఒకవైపు ఆకాశాన్ని తాకే తెల్ల ఏనుగు ఐరావతుడు, మరోవైపు 7 తలలతో కూడిన అశ్వం ఉచ్చేశ్రవ సముద్రాన్ని చీల్చుకుంటూ వెలుగులోకి వచ్చాయి. దానవులు,
దేవతలు రెండు చేతులు చాపి వాటిని తమవిగా చేసుకోవాలని యత్నించారు. కాని అవి శాంతంగా దేవతల వైపు వెళ్లాయి. అతడే సముద్రంలోనుంచి వెలుగుతో మెరిసే కల్పవృక్షాన్ని వెలికి తీశాడు, కోరికలు తీరుస్తూ, రత్నాల వెలుగుతో కాంతులీనుతూ. కాసేపటికే విష్ణుమూర్తి ఎదుట కౌస్తుభ రత్నం మిటమిటల మెరుపులతో తేలింది. అది అనంత విశిష్టతకు ప్రతీక. వెలుగుతో మిళితమైన నీటి ఫోములోంచి అప్సరసలు ప్రత్యక్షమయ్యారు. వారి నృత్యం వనమాలలలా లయబద్ధంగా ప్రవహిస్తూ ఆకాశమంతా భవ్యంగా మారింది. దేవతలు మంత్రముగ్ధులయ్యారు. దానవులు కూడా ఆ అందాన్ని చూసి నిర్భాంతులయ్యారు. తదుపరి ఒక దేవీకళ ప్రత్యక్షమయ్యింది. ఆమె చేతిలో మధ్యంగల బంగారు కలశం. ఆమె వరుణి. వెంటనే మరో ప్రకాశవంతమైన రూపం కనబడ్డాడు, ధన్వంతరి. ఆయన చేతిలో అమృత కలశం. ఆ వెలుగు చూసిన వెంటనే సమస్తం ఒక నిశ్శబ్దంగా మారింది. ఆ కలశాన్ని చూసి దానవులు, దేవతలు ఒకే ధ్వనిలో దూసుకొచ్చారు. అది మాదే అంటూ రోషంతో, ఆశతో పోరుకు సిద్ధమయ్యారు. ఆయుధాలు మెరుస్తూ, కళ్లల్లో తపన తలుకుల్లా మెరిసింది. ధన్వంతరి మధ్యలో నిలబడి, ఉమ్మడి భవిష్యత్ కోసం చూస్తూ ఉండిపోయాడు. ఆ సంక్షోభ సమయంలో ఒక అపూర్వ సుందరి మేఘమాలల మధ్య ప్రత్యక్షమయ్యింది. ఆమె మోహిని. దేవకాంతముగా వెలుగుతూ, సమస్తాన్ని మంత్రముగ్ధులను చేస్తూ నిలబడి, అమృతాన్ని సమంగా పంచమంటూ ముందుకు వచ్చింది. దానవులు ఆమె రూపాన్ని చూసి మనస్సు కోల్పోయారు. అమృతాన్ని సమంగా పంచాలని మీరు కోరుకుంటే నన్ను నమ్మాలి అని మోహిని మృదువుగా చెప్పింది. దానవులు ఒకరినొకరు చూశారు. ఆమె కంఠధ్వని విన్న వెంటనే ఒప్పుకున్నారు. అవును, మేము నమ్ముతాం. మోహిని అమృతాన్ని దేవతలకు అందిస్తూ వారిని శ్రేణిగా కూర్చోబెట్టింది. ఒక్కొక్క మంది త్రాగిన వెంటనే వారి శరీరాల నుంచి కాంతులు వెలుగుతున్నాయి. అమృతం వారికి మాయమయ కాంతి అందించింది. దానవుడు రాహువు ఒక దేవత వేషం ధరించి అమృత శ్రేణిలో చేరిపోయాడు. చూసేలోపే తాగేయాలి అని మనసులో భావించి మోహిని చేతిలో అమృతాన్ని గ్లాసులో తీసుకుని తాగాడు. కాని మోహినికి అనుమానం వచ్చి విష్ణువుగా తాను మారిపోయాడు. నీవు మోసం చేశావు అంటూ విష్ణువు సుదర్శన చక్రాన్ని విసిరాడు. రాహువు తల శరీరం నుండి వేరే గగనంలో తేలిపోయింది. శరీరం కూలిపోగా తల ఆకాశంలో శాపంగా మారింది. అదే రాహుగ్రహం. అమృతం పూర్తిగా దేవతల చేతుల్లోకి వచ్చింది. వారు గర్వంగా కలశాన్ని గట్టిగా పట్టుకుని శాంతంగా నిలబడ్డారు. దానవులు ఒక్కసారి వెనక్కి చూశారు, కాని ఆలస్యం అయ్యింది. దురాశతో గర్జిస్తూ దానవులు చివరిసారి యుద్ధానికి దూసుకొచ్చారు. కాని ఈసారి దేవతలు అమృతం వల్ల పరాక్రమంతో నిండిపోయి వారిని తిప్పికొట్టారు. ప్రతి ఆయుధానికి కాంతి పొంగిన రక్షణగా మారింది. యుద్ధం ఆగిపోయింది. సముద్రం మళ్లీ నిశ్శబ్దంగా మారింది. తూర్పున సూర్యోదయం, గగనంలో సీతాకోక చిలుకలు. దేవతలు ధ్యానంలో కూర్చుని ఆనంద భాష్పాలతో ఆ సృష్టిని సాక్షాత్కరించారు. విష్ణుమూర్తి వైకుంఠంలో శేషనాగం మీద విశ్రాంతిగా నిద్రలో ఉన్నారు. లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర కూర్చుని సేవ చేస్తున్నారు. ఆకాశంలో తారలు మెరిసిపోతూ విశ్వాన్ని శాంతితో నింపాయి. కైలాస శిఖరంలో శివుడు గంభీర ధ్యానంలో కూర్చున్నారు. ఆయన గళంలో ఆహలాహలం నీలంగా మెరిసిపోతూ ఉంది. జటలలో గంగా ప్రవహిస్తూ శాంతిని చల్లజల్లగా విరజిమ్మింది. ఒక సాధకుడు ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన చుట్టూ మనస్సును సూచించే అలలు చుట్టుముడుతున్నాయి. వాసుకి, మంద్రగిరి అతని అంతరంగాన్ని తాకుతున్నట్లు భావమవుతోంది. అతని హృదయంలో అమృతపు ప్రకాశం మెరుస్తోంది. అంతరంగ మథనం ఫలితం. సముద్రం మౌనంగా ఉంది. అల్లకల్లోలాన్ని తట్టుకుని వచ్చిన ఆ గంభీరగాథ ఇప్పటికీ నిశ్శబ్ద అలల చప్పుడు లాగా మనసులో మారుమోగుతుంది. శివుని త్యాగం, విష్ణువి మాయ, దేవతల తపస్సు, దానవుల తపన అన్నీ కలిసి ఒక మహోన్నతమైన కథను రాశాయి. ఈ మథనంలో విజయం ఒకవైపు కాదు. విజయం ఒక్కటే, సమన్వయం. ఎవరు మంచివాళ్లు, ఎవరు చెడ్డవాళ్లు అనే ప్రశ్న కాకుండా. ఈ కథ చెబుతుంది, మనసులో విషాన్ని మోయగల ధైర్యం ఉంటేనే అమృతాన్ని పొందే అర్హత కలుగుతుందని. అది కేవలం దేవతల గాథ కాదు. అది ప్రతి మనిషి హృదయంలో జరుగుతున్న అంతరంగ మథన కథ. మనలో ప్రతి ఒక్కరిలో శివుడు ఉన్నాడు, విషాన్ని మింగే శక్తిగా. మనలో విష్ణువు ఉన్నాడు, సర్దుబాటు చేసే వివేకంగా. మనలో మోహిని ఉన్నాడు, అపురూపమైన సమతుల్యంగా. ఈ సముద్ర మథనం ఓ పురాణం కాదు. అది జీవితం.
సమస్యలు మతిస్తాయి, త్యాగాలు పుట్టిస్తాయి, కాని చివరికి వెలికి వచ్చేది శాంతి, జ్ఞానం, అమృతం. ఈ కథ ఎప్పటికీ ముగియదు. ఎందుకంటే ప్రతి మనిషిలో అది నిత్యం మళ్లీ మళ్లీ మథించబడుతూనే ఉంటుంది.